స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిడ్లు. సో బేసిక్గా మనకి నచ్చిన వాళ్ళు మనకి నచ్చినట్టు ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా నువ్వు ఈ పని చేసావు, నాకు ఇది నచ్చలేదు, అది చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటే కొన్నిసార్లు మీరే చెప్పడం జరిగింది. మనకి బాధ ఉన్నా, ఏ ఎమోషన్ ఉన్నా మనకు నచ్చిన వాళ్ళ దగ్గర, మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర అది ఎక్స్ప్రెస్ చేయాలి అని. అదేవిధంగా నువ్వు ఈ పని చేస్తే నాకు నచ్చట్లేదు, చాలా హట్టింగ్గా ఉంది అని కన్వే చేసినా కూడా మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలంటారు? నానా, ఇది స్పెసిఫికలీ ఈ క్వశ్చన్ వైడ్గా తీసుకోనండి, టు ద పాయింట్ చెప్తాను. లవ్ అండ్ మ్యారేజ్. మ్యారేజ్ లో వేరు, లవ్ లో వేరు. ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. పెళ్ళిలో అయితే ఓకే, ఆల్వేస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ యువర్ హస్బెండ్ ఇస్ డూయింగ్ సంథింగ్ ఆర్ వైఫ్ ఇస్ డూయింగ్ సంథింగ్, ఇట్ కుడ్ బి ఇన్ఫ్లుయెన్షియల్ బిహేవియర్. అంటే మీ ఆయనకి నచ్చి చేస్తున్నాడు అని కాదు, మీ ఆయనని వాళ్ళ అమ్మ చేపిస్తుంది అని కూడా అర్థమై ఉండొచ్చు. ఓకే, సే సపోజ్ నేను కుకింగ్ చేశాను ఆ రోజు, మా అత్తగారు కూడా కుకింగ్ చేశారు. మా ఆయన వచ్చి మా అత్తగారు కుకింగ్ తిని అబ్బా ఎంత బాగుందంటే సుర్రం అంటది, ఎవరికైనా అంటది. ఓకే, నా ఒక్కసారి 2 సార్లు కాదు, ప్రతిసారి తను అలాగే అన్నారనుకోండి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది వాళ్ళ మదర్ అడుగుతున్నారు కాబట్టి తను చేస్తున్నారు. ఓకే, మీరు తన లెవెల్లోకి వచ్చి చూడవే ఎంత చేసినా కూడా వాళ్ళ మమ్మీదే బాగుందంటాడు, నాది బాగాలేదంటాడు అని కూర్చొని గంటలు ఏడ్చే కంటే ఒక్కసారి కొంచెం పై నుంచి కేస్ కిందకు చూడడానికి అర్థం చేసుకోండి. వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, మీకు సిచ్యువేషన్ ఈజీగా అర్థమవుతుంది. 10 సార్లు వాళ్ళ మమ్మీదే బాగుంటుందా? ఐ డోంట్ థింక్ సో. ఏదో ఒకసారి అయితే మీదే కావచ్చు, కానీ స్పెసిఫిక్గా ఇది బాగుంది అని అనకపోతే ఇంట్లో రభస చేసేవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. అదేరా నేనే పెంచాను, కానీ బెల్లం వచ్చాక నేను అల్లం అయిపోయాగా, అదే బెల్లం అయింది నీకు. ఇలాంటి అత్తగారు ఉంటే ఎందుకు వచ్చిన పెంట ఇంట్లో అని, ఎందుకైనా మంచిదని ఎక్స్ట్రా స్వీట్నెస్ ఒలకపోస్తారు మదర్ దగ్గర. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ నాట్ లవ్లీ. సో మీరు ఆ సిచ్యువేషన్లో లేరు కాబట్టి మీకు మీరు అందులో కిందకి దిగి ఆ బురద నీళ్ళు మీద చల్లుకోకండి. సింపుల్. పాయింట్ నెంబర్ 2, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, స్పెసిఫిక్గా చెప్పినప్పుడు, ఏమండి భోజనం చేసేటప్పుడు బాగుంది బాగాలేదు చెప్పండి, అలా మీరు స్పెసిఫిక్గా చెప్పినా కూడా తను చెయ్యట్లేదు అంటే హీ మైట్ నాట్ థింక్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, సో తన మూడ్ మంచిగా ఉన్నప్పుడు ఒక్క మాట, మూడ్ మంచిగా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలే అని 10 సార్లు అడిగే కంటే, మూడు మంచిగా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఎక్స్ట్రా అడిగి చూడండి. 10 సార్లు ఆ నెలలో మూడు మంచిగా ఉన్నప్పుడు అదే క్వశ్చన్ అడిగి చూడండి. నెక్స్ట్ టైం తనకు తానుగా హీ గెట్స్ యూజ్ టు దట్ క్వశ్చన్. మీకు కావాల్సింది ఆన్సర్ ఆ మూమెంట్లోనే కావాలనడం చాదస్తం. కాబట్టి ఆ చాదస్తం వదిలేసి మీ ఆన్సర్ మీరు తెచ్చుకోండి. ఏమండి మొన్న పండగ పూట నేను పూరీలు చేశాను కదా, పూరితోని ఏదో చికెన్ ఏదో వండాను కదా, మీకు నచ్చిందా? ప్లీజ్ చెప్పవా ప్లీజ్ చెప్పవా అంటూ తీయగా అడగండి. అడిగితే ఆ రోజు పూరీలా బాగున్నాయిరా, నేను ఇంకో 2 ఎక్స్ట్రా తిన్నా తెలుసా, ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ బాగుందన్నారు, నేనే మర్చిపోయారా చెప్పడం అంటూ హీ విల్ కమ్ అప్ విత్ అ లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇదే క్వశ్చన్, అంతేలే బయట తింటే బాగుంటుంది, దీని చేత తింటే బాగుంటుంది, వాళ్ళ ఇంటికి పోయి వచ్చి వాళ్ళ పూరీలు బాగున్నాయని చెప్తావా, నేను చేసిన పూరీలు అయితే బాగాలేవు, ఇదిగో ఇలా కాకుండా ఇవన్నీ సీరియల్లో ఎనీవే వస్తున్నాయి, వాళ్ళు ఎనీవే చూస్తున్నారు, మళ్ళీ మనం ఎందుకు ఇంకో సీరియల్ ఎపిసోడ్. కాబట్టి అవసరం కంటే ఎక్కువ ఇమోషన్ పక్క వాళ్ళ మీద వేస్ట్ చేసుకోకండి. ఆ ఇమోషన్ ఏదో రిటర్న్ చేసి, రివర్ట్ చేసి, రివైవ్ చేసి ముద్దుగా తీయగా యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే హీ విల్ అండర్స్టాండ్ దట్ అరే అవును, అది కష్టపడి వండినప్పుడల్లా నాకు నచ్చిందా లేదా అన్నది తనకి ఇంపార్టెంట్. ఇంకొక చిట్కా చెప్తానండి. ఒక్కొక్కసారి ఆ మూమెంట్లో ఎంత కోపం వస్తుందంటే దారింట పోయే కొబ్బరి బొండం తీసుకొని వచ్చి నెత్తిని కొట్టబుద్దవుతుంది మొగుళ్ళని. ఇంత కష్టపడి చేస్తే ఉప్పు రాయి అన్నాడు అని. అలా ఉన్నప్పుడు తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం హాయిగా స్వీట్గా బాయ్ చెప్పేసేయండి.
తర్వాత ఒక్క వాట్సాప్ మెసేజ్ రాయండి ఒక 2 hours తర్వాత. ఏమండి ఇవాళ తిన్నది మీకు నచ్చింది కదా, ఇంకేమన్నా కొంచెం ఉప్పు కారం అటు ఇటు అయితే కొంచెం చెప్పి పెట్టరా, నెక్స్ట్ టైం నేను అలా చేస్తాను. బికాజ్ మీకు ఈ మధ్య బిజీగా ఉంటున్నారు, ఐ అండర్స్టాండ్. కాబట్టి ఐ వాంట్ టు మేక్ షూర్ యూ హ్యావ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ద వే యూ లైక్. మీకు నచ్చినట్టుగా వండాలని తపన పడుతున్నాను, ఇది ఒక్కసారి చెప్పరా, బాగుందా బాగాలేదా, ఇలా స్వీట్గా మెసేజ్ పెట్టి వదిలేసేయండి. తనకి వదిలేసాక వారం రోజుల దాకా వెయిట్ చేయండి. మీరు వదిలేసినాకనే నిమిషంకి ఒకసారి ఇంకా ఆన్సర్ రాలేదు, ఇంకా ఆన్సర్ రాలేదు, 3 పూరీలు తిన్నాడు ఇంకా ఆన్సర్ రాలేదు, అలా కాకుండా ఒక మెసేజ్ పెట్టి వదిలేసేయండి. తనకు కూడా బ్రీదింగ్ ఇవ్వండి. తను ఎప్పుడో చూసుకొని ఆ మెసేజ్కి ఆన్సర్ ఒక స్మైలో ఏదో ఒకటి ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, వారం తర్వాత ఏమండి ఒక చిన్న రిమైండర్ అంటూ ఆ క్వశ్చన్ అడగండి. ఆ రోజు నేను చేశాను కదా, కారం ఎక్కువ వేసాను కదా, ఇవాళ కారం చాలా తక్కువ వేసాను, అది నచ్చిందా ఇది నచ్చిందా, ఏది నచ్చితే అదే వండుతాను చెప్పండి ప్లీజ్. అలా అంటే మీ కోపం ఏదైతే ఉందో అది. ఆ చిరంజీవి గారే ఆ రోజు ఏదో మూవీలో ఇలా నీళ్ళు తాగేసి బూతులు మింగేసాను అంటారు చూడండి, అలా మీ కోపం మింగేసి తీపిదనం మాత్రమే టేబుల్ మీద పెట్టండి. మగవారు మీ మాట వినాలి అంటే చాలా సింపుల్ ఫ్యాక్ట్ అండి. తీపిదనం మాత్రమే టేబుల్ మీద పెట్టండి, మిగతావన్నీ చిరంజీవి గారు చెప్పినట్టు మింగేసి. సిరిలో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అనుకో, ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, దే స్టిల్ డూ ద సేమ్ థింగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళకి ఒక హ్యాబిట్ అనేది రొటీన్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. 60 years నుంచి 4 o'clock లేసే మనిషి, ఇప్పుడు మా తాతయ్య గారు 4 o'clock లేస్తారు సరే, ఓకే, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు పాయింట్ కాదు. 4ంటికి లేవాలంటే 4ంటికి లేవాలి, లేవగానే స్నానం చేసేయాలి, ఎవరు పడుకొని ఎవరు పడుకోకపోని ఏమన్నా కానీ. సో ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 60-70 years తర్వాత ఇప్పుడు తాతయ్య అందరు పడుకొని ఉన్నారు, మీరు 9 దాకా పడుకోండి 11 దాకా పడుకోండి అంటే వాళ్ళకి నిద్ర రాదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవరిని ఇది అడుగుతున్నాం, ఎవరి దగ్గర ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది ఒక్కసారి చూసుకోండి. వాళ్ళకు ఆ బిహేవియర్ ఎన్ని ఇయర్స్ నుంచి హ్యాబిట్ ఉంది. ఇంకొకటి ఫ్రెండ్స్ దగ్గర మాత్రం స్పెషల్ పాయింట్ లాగా చెప్తాను. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు పేరెంట్స్ కన్నా, గ్రాండ్ పేరెంట్స్ కన్నా, పిల్లల కన్నా, లవ్ కంటే అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మీరుగా ఇష్టపడి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర ఏదన్నా బిహేవియర్ డీవియేషన్ ఉంటే మాత్రం పెద్ద మనసు మీరు చేసుకోండి. మొదలుగా రెండోసారి, మూడోసారి, 100 సార్లు మీరు చేసుకోండి. బిలీవ్ మీ, దట్ విల్ క్రియేట్ న్యూ బాండ్, న్యూ లెవెల్ ఆఫ్ బాండ్ ఇన్ ది అదర్ సైడ్. అరే వాడు అవునరా 30 సార్లన్నా తిట్టింటానరా, వాడు ఒక్కసారి కూడా ఏమనలేదురా, మధ్య బాటిల్ ఓపెన్ చేయగానే గుర్తుకొస్తాడు మీరు వాళ్ళకి. సో మీరు చేసే మంచి ఎక్కడికి పోదండి. మళ్ళీ నేను చూశాను సిరి, పర్సనల్గా చెప్తున్నాను, మా పెద్దన్నకి అసలు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని నాకు తెలియనే లేదు. నా పెళ్ళి అప్పుడైతే ఎంతమంది వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అన్న మీరు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మిమ్మల్ని అరే మా అందరికీ నువ్వు తెలుసురా, మా అందరికీ నువ్వు చెల్లవేరా అని వస్తున్నారు చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద పనులు చేస్తుంటే కూడా ఐ ఫెల్ట్ ఓ మై గాడ్, ఫ్రెండ్షిప్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వాల్యూ. పోనీ రోజు ఇంటికి వచ్చిన అన్న వాళ్ళు ఉన్నారు, బట్ దీస్ బ్రదర్స్, ఈ అన్న వల్ల నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఒక్కొక్కటి లాస్ట్కి సామాన్ తీసుకుపోతుంటే నా వెనకాల అత్తగారింటికి పోతుంటే సామాన్ కూడా పట్టుకొని ఉరుకుతున్నా అన్న, తెలుసా, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. సో ఆ ఫ్రెండ్షిప్ నేను ఇంత చేశానే, వాడు నాకేం చెయ్యలే అని అనుకోకండి. అవసరం వచ్చిన రోజు తను కందా అయి నిలబడతాడు. ఫ్రెండ్షిప్ ఇస్ అ టోటలీ డిఫరెంట్ బ్లెస్సింగ్. కీప్ లవింగ్ దెమ్. సో ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్లో పరంగా కావచ్చు, లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? నాన్న మనసులో ఏ కష్టం ఉన్నా ఫోన్ తీయండి, డయల్ చేయండి, ఆలోచించేది లేదు. ఫోన్ తీయండి, డయల్ చేయండి. ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, ఎన్ని రోజులు అవుతుంది, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పొద్దు, ఈ క్వశ్చన్స్ అన్నీ ఫోన్ తీయండి, డయల్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.